ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు అనేది ఏమిటి అంటే రామభద్రాచార్యది. ఆయన బ్లైండ్ అయ్యుండి ఆయన సాక్ష్యం చెప్పారంట కోర్టులో. అసలు ఆ సాక్ష్యం ఏమిటి? చాలా మందికి ఇంకా అరే ఆయన గుడ్డివాడై కదా ఆయన సాక్ష్యంని ఎలా కోర్టు ఒప్పుకుంది అని అడుగుతూ ఉన్నారు. అసలు ఈ రామభద్రాచార్యులు ఎవరు సార్? అసలు మనకి ఈ అయోధ్య గుడి ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అవ్వడానికి ఒక మోర్ దాన్ 20 years అయింది. నిజంగా దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ లో హైకోర్ట్స్ నుంచి సుప్రీం కోర్ట్ స్టేజెస్ వరకు వెళ్ళి సింగిల్ బెంచ్ జడ్జ్ బెంచ్ ఉంటుంది, తర్వాత డబుల్ బెంచ్, ఇలా అన్ని స్టేజెస్ చేసుకుంటూ వచ్చి ఈ రామభద్రాచార్య అనేటటువంటి వ్యక్తి రెఫరెన్స్ వల్ల ఈ కేసు సుగమం అయిందనమాట, రావడం జరిగింది. ఎవరి రామభద్రాచార్య అంటే ఆయన సాధువులంతా కూడా ఏకమై ఆయనకి జగద్గురువు అనే బిరుదిచ్చారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అలా జరిగింది ఒక్క జగద్గురు ఆదిశంకరాచార్య విషయంలోనే. సర్వజ్ఞపీఠం అంటే అందరూ ఒప్పుకున్నారు, 64 మతాల వాళ్ళు ఒప్పుకొని, సాక్షాత్తు సరస్వతీదేవే ఒప్పుకొని కొన్ని క్వశ్చన్స్ వేసి తర్వాత ఇంటర్వ్యూ పాస్ నువ్వు అని చెప్పి సర్వజ్ఞపీఠం సింహాసనం పైన శృంగేరి శారదామాత ఎక్కించింది. అలా 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 అవ్వాలన్నమాట సెలక్షన్. సో అలాగా యునానిమస్గా అయినటువంటి ఆ వ్యక్తి ఈ యొక్క ప్రొఫెసర్ రామభద్రాచార్య, ఆచార్య రామభద్రుడు. ఆయన ఏమిటంటే ఒక అంధుడు ఆయన. అవును, ఆయన కళ్ళు లేవు, పుట్టుగుడ్డి. 2 months లోనే ఆయనకి పోయిందనమాట. ఆయన పేరు మామూలుగా లౌకిక నామం ఏంటంటే పండిట్ గిరిధర్ మిశ్రా. ఆయన అసలు పేరు 14/1/1950లో జన్మించారు. బాగుంది. అయితే మరి ఆయన చదువుకోవాలి కదా, బ్రైలీ అనేటటువంటిది ఇలాగా మనము గుడ్డివాళ్ళు పాపం అందులో వాడతారు, అది కూడా నేర్చుకోవాలి. వాళ్ళ డాడీయే వాళ్ళ మమ్మీ నేర్పించినవే అలా చదువుకుంటూ అట్ ద 5 years వచ్చేసరికి ఆయనకు రామాయణ మహాభాగవతాలు వేదాలు అన్నీ నేర్చేసుకున్నాడు. మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే సృష్టి రహస్యాలు మనం బాగా గమనిస్తే హ్యాండిక్యాప్ని తీసుకుంటే ఒక అంగములో ఈయన ఇప్పుడు గుడ్డివాడు, కళ్ళల్లో ఉన్నటువంటి శక్తి తగ్గింది కాబట్టి బ్రెయిన్కి వాళ్ళకి ఆ పవర్ ఎక్కడ యాడ్ అవుతుంది అనమాట. అలాగే అందువల్ల వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఆ జ్ఞాపకం శక్తే మనకు అయోధ్య గుడి కట్టడానికి ఈ రోజున ఉపాధి అయ్యింది. ఎలా మీడియా అయింది ఎలా అంటే ఆయన మంచి కోర్టు హాల్ ఉంది, కోర్టు సుప్రీంకోర్టులో జరుగుతోంది. అడ్వకేట్ మనకి ఆయన ఏం చేస్తున్నాడంటే వాదిస్తున్నాడు. బాగుంది. ఏమని వాదిస్తున్నాడు, ఎవరు ఈ ఈ కేసు ఏమిటి అని అన్నప్పుడు సాక్ష్యం చెప్పాలి. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు అయోధ్యలోనే ఉన్నాడని నువ్వేం సాక్ష్యాలు చూపిస్తావని అడిగాడు జడ్జ్. అడిగితే ఈ అడ్వకేట్ తెల్లబోయాడు. ఈ క్వశ్చన్ వస్తుందని అనుకోలేదన్నమాట పాపం ఆయన. ఎందుకని మామూలుగా లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే జనరల్గా ఇది ఎప్పుడు కట్టారు, ఇది ఎలా చేశారు, ఏమిటి ఇలా ఉంటాయి. థాట్స్, ఎవిడెన్సెస్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇలాంటి సబ్జెక్ట్స్ లాలో చదువుకున్నాడు. కానీ ఈ క్వశ్చన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు విట్నెస్ బాక్స్లోకి ఈయన వస్తాడు, ఈ అందుడు సినిమాలో చూపించిన హీరోలాగా వచ్చి ఒకటే చెప్తాడు. ఎక్కడ ఉంది అని అంటే ఋగ్వేదములో గైమినీ సంహితలో చెప్పబడి ఉంది ఫలానా ఫలానా శ్లోకంలో అని చెప్పాడు. ఇప్పుడు నాకు కూడా సేమ్ అదే క్వశ్చన్ వచ్చింది. నేను అయోధ్య ఒక 20 సార్లు వెళ్ళి ఉంటాను భక్తులందరితో. అయితే ఈ వ్యక్తే ఆ రామభద్రాచార్య అని నాకు తెలియదు అప్పట్లో. నేను ఆయన కలిశాను కూడా. 20 సార్లు మేము వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే సీతమ్మ తల్లి వంట చేసిన ప్లేసు అని ఉంటుంది అయోధ్యలో ఇప్పుడు కూడా. అంటే అక్కడ గొయ్యి ఉంటుంది, పొయ్యి ఉంటుంది. ఇదంతా చూసి అమ్మ బాబోయ్ మన సీతమ్మ తల్లి ఇక్కడ ఈ కిచెన్లో వండిందా అని నేను ఎంతో సంతోషపడిపోయి దండాలు పెట్టేస్తున్నాను. తర్వాత రాముల వారు ఇక్కడ పుట్టారు, ఇలా హాల్స్ అన్నీ ఉంటాయన్నమాట ఈ పడగొట్టక ముందు. చూసి చాలా సంతోషపడినప్పుడు అలా చాలాసార్లు చూసాం కదా. ఈ లోపల దేవాలయం పడగొట్టారు అన్నారు, ఇలా జరుగుతోంది. అప్పుడు ఇటుకలు అందరి దగ్గర వసూలు చేశారు వీళ్ళు, శ్రీరామభూమి ట్రస్ట్ వాళ్ళు. పాలిష్డ్ ఇటుకలు డబ్బులు అలా వెళ్తే మేము కూడా కొన్ని ఇటుకలు ఇచ్చాం. కాబట్టి నాకు ఒక యాంగ్జైటీ ఉండేది, ఈ గుడి ఎప్పటికీ కట్టట్లేదు ఏమంటారా నాయన, నా ఇటుకలు ఇచ్చాం డబ్బులు ఇచ్చామని. సరే మేమంతా వెళ్ళినప్పుడు అక్కడ ఏమండి అసలు ఈ కోర్టులో కేసు జరుగుతుంది అంటున్నారు కదా, ఆ ఫైల్ చూడాలి నేను, ఎవరన్నా చూపిస్తారా, ఆ స్టేజ్ ఎంతవరకు వచ్చిందో కనీసం ఫైల్ చూపించకపోయినా చెబితే చాలు మాకు అంటే అదిగో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు వెళ్ళండి అన్నారు. ఆ వ్యక్తి గుడ్డివాడు, ఆయనే రామభద్రాచార్య. అక్కడ ఒక నోట్బుక్ కూడా పెట్టారనమాట. నోట్బుక్లో వెళ్ళిన వాళ్ళు అడిగిన వాళ్ళ పేర్లు రాస్తారు అవన్నీ కూడా. సో ఎవరికైనా చెప్తున్నాడు ఆయన. అంత సింపుల్ మ్యాన్ ఆయన అండ్ మోడెస్ట్ మ్యాన్. ఆయన ఏం చేశాడో తెలుసా, ఆయన
జగద్గురు రామభద్రాచార్య హ్యాండిక్యాప్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఆయన చిత్రకూటంలో చండీకుర్డ్ జాన్పూర్ జిల్లాలో ఈయన స్థాపించారు. అంటే కేవలము ఈ అంధుల కోసం చక్కగా ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి సాంస్క్రిట్, జ్యోతిషము ఇలాంటి కోర్సులు కాకుండా BA, BCom, B.Ed కోర్సులు కూడా ఆ యూనివర్సిటీలో ఉన్నాయన్నమాట. అలాగే తులసి స్కూల్ ఫర్ ద బ్లైండ్, తర్వాత రామభద్ర వికలాంగ సేవా సంఘ కంచ్ మందిర్, ఇలాగనమాట. ఈయనే దానికి ఛాన్సలర్. ఆయన ఇప్పుడు మన JNT ఉంది, దానికి ఛాన్సలర్ ఎవరు? మన గవర్నర్ ఆఫ్ తెలంగాణ అనమాట, తమిళసాయి మేడం. ఆవిడ ఛాన్సలర్, YPC వేరేగా ఉంటారు. అలా ఆ యూనివర్సిటీకి తమిళసాయి మేడం హోదాలో ఆయన అక్కడ ఛాన్సలర్గా ఉన్నాడు. బాగుంది, ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ కోర్టు మంచి జరుగుతుంది, సాక్ష్యం చూపించమని ఆ అడ్వకేట్ పేరు కూడా ఉంది, ఆ అడ్వకేట్ సర్వాణం గారు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఈ క్వశ్చన్కి బిత్తరపోయాడు. ఏం చెప్పాలరా బాబు అని చెప్పి ఏం చేయాలి, వీళ్ళు వాయిదా తీసుకుంటారు అంతే, నెక్స్ట్ వాయిదా తీసుకుంటారు. అలాగా కొంత టైము ఇదే అవుతూ ఉంటుంది. అటువంటి టైంకి ఛాన్స్ ఇవ్వకుండా ఈయన ఏం చేశాడు, ఫలానా ఋగ్వేదంలో ఫలానా సంహితలో అని చెప్పాడు కదా. అంటే ఇప్పుడు సరయూ నది, ఇది ఈ రామాయణ కథ ఇప్పుడు జరిగింది 5000 సంవత్సరాల బ్యాక్ జరిగింది. ద్వాపరయుగానికి ముందు త్రేతాయుగం. అంటే రఫ్గా మనం తీసుకుంటే ఒక్కొక్క యుగానికి 25 సంవత్సరాలు. కలియుగం ప్రథమ పాదం 5000 సంవత్సరాలు, రెండోది 5000, మూడోది 5000, నాలుగోది 5000, అలా వేసుకుంటే ఒక 20 సంవత్సరాల బ్యాక్ ఇది ద్వాపరయుగం. దానికంటే ముందు త్రేతాయుగం. పోనీ రఫ్గా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏవో ఉన్నాయి. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కొన్ని 1000 సంవత్సరాలు జరిగింది కాబట్టి ఆ టైంలో మరి నదీ ప్రవాహం పక్కకు తప్పుతుంది. నది ఇలాగే ఇప్పుడు గోదావరి నది ఇలా పారుతుంది అనుకో, అది అలాగే ఉండదు. యుగాలు మారినాయి, ప్రళయాలు జరిగినాయి కాబట్టి ఆ నదీ ప్రవాహం ఇలా తిరగొచ్చు. నెక్స్ట్ రెండవది, ఈ బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోతాయి, భూమి అర్త్క్వేక్లు వచ్చి అన్ని క్రిందకు వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగినాయి. సో అప్పుడు అద్భుతమైన అందులో సరయూ నది ఒడ్డున సో కిలోమీటర్ల ఎంత దూరంలో ఆ రామనామం ఉన్నంత వరకు అక్కడ ఏ భక్తుడిని అడిగినా చెప్తాడు, ఆయనే కాదనమాట. నేను అయోధ్య వెళ్ళినప్పుడు ఇదే రాముడు ప్లేస్ అని ఎలాగా మీరు చెప్తారు, ఇక్కడే రాముడు పుట్టాడు, ఇక్కడే సీతాదేవి వంట చేసిందని మీరు ఎలా చెప్తున్నారన్నాను. అప్పుడు నది ప్రవాహం మారింది నాయన. సరయూ నది ఉన్నంతకాలం, రామనామం ఉన్నంతకాలం, ఆ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఇది కంపల్సరీ. అయోధ్య పట్టణము సరయూ నదీ తీరాన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎలాగైతే తీసుకుంటామో మనం దాని ప్రకారం ఇదే ఎగ్జాక్ట్ ప్లేస్ అని ప్రతి మామూలు ఆర్డినరీ లే మ్యాన్ కూడా చెప్తాడనమాట. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ప్రొఫెసర్ రామభద్రాచార్య గారు కోర్టులో నివేదించారనమాట. వెంటనే ఆయన జడ్జ్ సంతోషపడి అన్ని తెప్పించి చూపించారు. అసలు గుడ్డివాడు వీడికి ఎంత మెమరీ పవర్ ఎక్కడి నుంచి రా నాయన అనుకున్నాడు. ఆయన కొన్ని లక్షల మంది, ఇందిరాగాంధీ గారు ఈయన కళ్ళకి ఆపరేషన్ ఇస్తానంది, ఒక ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ జరుగుతుంది అక్కడ, ఇందిరాగాంధీ ఉండగా ఆయన ఎంత అనర్గళంగా చెప్పేసరికి ఇందిరాగాంధీ చూస్తే పాపం కళ్ళు లేవని తెలిస్తే ఫారెన్ వెళ్ళి కళ్ళు ఆపరేషన్ చేస్తానంటే ఒప్పుకోలే. రాముడు నాకు ఈ ప్రపంచాన్ని చూడొద్దు అన్నాడు, అందుకని నేను ఇలా గుడ్డిగానే ఉండిపోతాను, ఆపరేషన్ చేయించుకోను అన్నాడు. అంత సింపుల్, మోడెస్ట్, గొప్ప మనిషి అమ్మ ఈ రామభద్రాచార్యులు వారు. గురుగారు, మరి రామభద్రాచార్యులకి అంటే ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి? అంటే గుడ్డివాడైనప్పటికీ సాక్ష్యం చెప్పగలిగాడు, అన్ని గుర్తుపెట్టుకున్నాడంటే ఖచ్చితంగా ఇంకేవో కళలైతే వచ్చి ఉంటాయి. ఏమేమి వచ్చు ఆయనకి? పివి నరసింహారావు గారు కేవలం 14 భాషల్లో మాత్రమే నిష్ణాతుడు. 14 భాషల్లో అనర్గళంగా చెప్పేవాడు. మన రామభద్రాచార్యులు వారు 22 భాషలు వచ్చి ఈయనకి. అండ్ అందులోనూ దైవ భాషలైనటువంటి మైథిలి, అవధి ఇలాంటి భాషలు, బిసైడ్స్ సాంస్క్రిట్, హిందీ ఇవన్నీ కూడా. అలాగే ఈయన 100 పుస్తకాలు రాశాడు, 50 పేపర్స్ డిసర్టేషన్స్ యూనివర్సిటీకి సబ్మిట్ చేశాడు, 5 గోల్డ్ మెడల్లు సంపాదించాడు. తర్వాత తులసి రామచరితమానస్ అంటే అథారిటేటివ్ ఆయన్నే అడుగుతారనమాట. అంటే ఇప్పుడు పోతన భాగవతం ఉంది, తెలుగులో భాగవతం అంటే ఎవరిని అడుగుతాం మనం? పోతన్ని అడుగుతాం. అలాగే మహాభారతం అనగానే మనం ఎవరిని అడుగుతాము? నన్నయ్య, తిక్కన, ఎర్రన్న అంటే. అందులో నన్నయ్య మా ఊరాడు అనమాట, రాజమండ్రిలో ఆయన విగ్రహం పెట్టించారు. అలాగే భాగవతం అని అనగానే, ఆంధ్ర మహాభాగవతం అని అనగానే పోతనమాచ్యుణ్ణి. అలాగే రామచరితమానస్, తులసి రామచరితమానస్ అనగానే ఎవరిని అడగరట,
ఆచార్య రామభద్రాచార్యుడే అథారిటేటివ్, హీఈస్ ద గ్రేటెస్ట్ అథారిటీ అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ గుర్తించింది. అలాగే ఆయన సాంస్క్రిట్లో గ్రామర్, వ్యాకరణ శాస్త్రం చదివాడు, న్యాయమీమాంస, వేదాంతం చదివాడు, అండ్ క్రిటికల్ ఎడిషన్ ఆఫ్ రామచరిత మానస్కి ఎడిటర్గా పనిచేశాడు. ఆయన కథా ఆర్టిస్ట్ రామాయణ మహాభాగవతాలకి. ప్లస్ ఈయన ఉన్న స్పెషాలిటీ అడిగావు కదా, ఈజ్ ఎ స్పిరిచువల్ లీడర్, ఆధ్యాత్మిక విప్లవకారుడు, రామానుజాచార్యుడిలాగా, శంకరాచార్యుడిలాగా ఆధ్యాత్మికంగా ప్రభంజనాలు సృష్టించాడు. రిఫర్మేషన్, సొసైటీ పునర్నిర్మాణము, రెనోవేషన్ చేశాడు ఆయన. అలాగే ఎడ్యుకేటర్, మంచి ఎడ్యుకేషనిస్ట్, సాంస్క్రిట్ స్కాలర్, మంచి స్కాలరు, తర్వాత పాలిగ్లాట్, పోయెట్, మంచి మహాకవి, ఆధర్, రచయిత, టెక్స్టైల్ కామెంటేటర్, భాష్యకారుడు, మా శంకరాచార్యుల వారి భాష్యాలు ఎలా రాశారు అలా, ఫిలాసఫర్, మంచి వేదాంతి, కంపోజర్, ఎన్నో పాటలు రాశారు ఆయన, సింగర్, పాడారు, ప్లే రైట్, ఎన్నో నాటకాలు రాశారు, అండ్ కథా ఆర్టిస్ట్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆయన గురించి. మనం అసలు చెప్పడానికి ముఖ్యంగా గుడ్డి వాళ్ళందరూ కూడా ఈ కాలంలో స్టూడెంట్స్, అరే మాకు కళ్ళు లేవు, అసలు కనీసం కనబడదు, మనం ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 1 minute ఉండలేము మనం కళ్ళు మూసుకుని ఏం కనబడక. అలాంటిది వాళ్ళ లైఫే ఎలా లీడ్ చేస్తారు, ఎంత మిజరబుల్ లైఫ్ వాళ్ళది. కానీ దాన్ని సొసైడ్ చేసుకుంటే మంచిది అని అనుకునే కాలంలో ఆ జీవితాన్ని ఆస్వాదించాలి, సొసైడీలు చేసుకోకూడదు అని చెప్పి గుడ్డి వాళ్ళందరికీ కూడా వెనుక ఉండి వెన్ను తట్టి వాళ్ళ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వాళ్ళకి బిఎడ్, బిఏలు, బీకాములు, ఈ సాంస్క్రిట్ ఎవరికి ఏది నచ్చితే ఆ శాస్త్రాలన్నింటినీ కూడా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి గవర్నమెంట్లో పోటీ పరీక్షల్లోకి వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వీళ్ళందరికీ జీవితాలను ఇచ్చాడు, పెళ్ళిళ్ళు చేసినటువంటి మహానుభావుడు అనమాట. అంత గొప్ప వ్యక్తి ఆయన. గురుగారు, ఈ రామ్ మందిర్ కేసుకి సంబంధించి అడ్వకేట్ ఎవరు, అంటే ఈ కేసులో అంటే భయపడ్డారు అని ఒక చెప్పారు, అసలు ఆయన ఎవరు? పరాశరన్, ఆ లాయర్ గారు. మెయిన్గా వాళ్ళకి ఆఫీస్ లేదు, శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళకి ఫస్ట్ కేసు వేసినప్పుడు వెయ్యాలి, 20 సంవత్సరాల బ్యాక్ స్టోరీ అది. వాళ్ళ ఆఫీస్, వాళ్ళ ఇల్లునే, ఆయన ఇంట్లో నుంచే ఆయన కేసు వేసాడు, బాగున్నాడు, జడ్జి ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. కానీ మరి ఈ ఆధ్యాత్మికంగా నాలెడ్జ్ లేదు కదా ఆయనకి, పురాణాలు ఇవన్నీ రావు పాపం ఆయనకి. ఈ సరైన ఎలా ప్రూవ్ చేయాలో అర్థం కాల. అందువలన రామ భగవానుడే ఈ యొక్క, ఇప్పుడు దేవుడికి ఏంటంటే శృతి స్మృతి పురాణానాం అంటే దేవుని యొక్క వాక్యమే ఈ శృతి అంటే, పురాణము అంటే విష్ణుమూర్తి చెప్పాడు, శివుడు పార్వతికి చెప్పినట్టుగా వస్తాయి అన్నీ కూడా కథలు. అందుకనే ఈశ్వరవాచ, పార్వతి ఉవాచ అని వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ పరాశరన్ గారు ఈ సమయంలో వేరే మళ్ళీ పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొచ్చి సబ్మిట్ చేయాలనుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఆ రామచంద్ర ప్రభు యొక్క జీవితానికి అంకితం చేశాడు. కాబట్టి ఆయన సేవకి ఈయన వచ్చి ఇమీడియట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసాడు. అండ్ హీ బికేమ్ ద హీరో. అండ్ మంచి పాత్ర ఉంది ఆయనకి ఇప్పుడు ఈ రామ మందిర నిర్మాణంలో, కీలక పాత్ర. హీ బికేమ్ ఏ స్ట్రాంగ్ పిల్లర్ అనమాట. ఆయన వల్ల మనం ఈ కొత్త జనరేషన్లో భూకంపాలు వచ్చినా సరే ఆ దేవాలయం పడదట, అంత స్ట్రాంగ్ టెక్నాలజీతో కడుతున్నారు ఇప్పుడు అయోధ్య. సో జనవరి 22న స్టార్ట్ అవబోతుంది, ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఇండియన్స్ అందరికీ ఇదొక, మెయిన్లీ హిందువులకి ఇది గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఎన్నో పోరాటాల తర్వాత మనకి మన రాముడు మళ్ళీ ఆయన ప్లేస్ లో ఆయన్నే ఉండడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.